సూర్యాపేట జిల్లా కస్తూర్బా స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని మహాలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు స్టడీ అవర్స్ కు వెళ్ళాక హాస్టల్ గదిలో మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కస్తూర్బా స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని మహాలక్ష్మి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు స్టడీ అవర్స్ కు వెళ్ళాక హాస్టల్ గదిలో మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక మహాలక్ష్మి ఆత్మహత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లైన్ అందిస్తారు. పుల్లారావు, ఇటీవల కాలంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో చదువుతున్నటువంటి అంటే విద్యార్థులు ఆత్మహత్యలు అనేవి తీవ్ర ఆందోళన గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు మండలం యాదాద్రి భువనగిరికి సంబంధించి జ్యోతిగా పూలే హాస్టల్లో చదువుతున్నటువంటి 5వ తరగతి విద్యార్థులు సంజయ్ ఆత్మహత్య చేస్తున్న ఘటన మరొక ముందు ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నడిగూడెం కస్తూరిబా హాస్టల్లో చదువుకుంటున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి తనుష మహాలక్ష్మి అనే విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోవడం మాకు ఒక రకమైనటువంటి ఆందోళన గురిచేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున ఈ యొక్క తనుష మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా హాస్టల్ సిబ్బంది చెప్పిన పరిస్థితి ఉంది. తనుష మహాలక్ష్మి ఏడో తరగతి నుంచి కూడా ఇదే హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు 10వ తరగతి చదువుతుంది. అయితే తనుష మహాలక్ష్మి మాత్రం తోటి విద్యార్థులతో కూడా చాలా కలివిడిగా ఉంటూ చాలా ఉండేదని చెప్పి, అదేవిధంగా చదువులో కూడా మంచిగా రాణిస్తూ ఉండదని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. అలాంటి మహాత్మి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై కూడా అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కాకపోతే డిఓ చెప్పిన సమాచారం ప్రకారం, అదేవిధంగా తోటి విద్యార్థులు చెప్పిన విషయాల ప్రకారం నిన్న ఈవినింగ్ సమయంలో తనుష మహాలక్ష్మి యొక్క తండ్రి వెంకటేశ్వర్లు హాస్టల్ కు రావటము, మా తల్లి ఆ కూతురుతో మాట్లాడి వెళ్ళిన తర్వాత స్టడీ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తన యొక్క పక్కన ఉన్నటువంటి స్నేహితులతో కూడా తన కుటుంబానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, నేను భరించలేకపోతున్నాను అన్న విషయం కూడా తనతో చెప్పిందని చెప్పేసి కూడా తనుష యొక్క పక్క ఫ్రెండ్ కూడా చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా కుటుంబ సమస్యలు అనేవి తన చదువుకు ఆటంకం కలిగిస్తున్నాయి, ఈ మానసిక సమస్యని భరించలేకపోతున్నాను, తనకు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థులతో అన్నట్లుగా కూడా తోటి విద్యార్థులు చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి తాను హాస్టల్ వార్డర్తో చెప్పాలని చెప్పేసి కూడా అమ్మాయి చెప్పినప్పుడు కూడా సో ఆ విధంగా చెప్తే బాగుంటుంది. ఆ తర్వాత సర్దుమని తర్వాత ఉదయం తెల్లవారు లేచిన తర్వాత తిరిగి స్టడీ అవర్స్ మిగతా విద్యార్థులను వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిన విషయాన్ని గమనించేసి తనుష మహాలక్ష్మి ఫ్యాన్ కు చున్నీతో విరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని వెంటనే గుర్తించినటువంటి వాటిను దానికి సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని తనుష మహాలక్ష్మి డిపార్ట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా తోటి విద్యార్థిని చెప్పిన సమాచారం ప్రకారం తనుష మహాలక్ష్మి తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా ఆమె చెప్పినటువంటి విషయాలను బట్టి కూడా తెలుస్తుంది. సో పోలీసులు కూడా ఇదే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. సో ఆ కుటుంబ సమస్యల నేపథ్యం జరిగిందా, మరే వ్యక్తిగత ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అయితే పుల్లారావు, విద్యార్థిని మహాలక్ష్మి ఆత్మహత్యకు మీరు చెప్పినట్టుగా కుటుంబ సమస్యలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థిని తల్లిదండ్రులు స్పందించారా, వారు ఏమంటున్నారు? పుల్లారావు, ఇదే విషయంలో విద్యార్థి తల్లిదండ్రులు కూడా స్పందించిన పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే తమ యొక్క కూతురు ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని తెలుసుకున్నటువంటి తనుష మహాలక్ష్మి తల్లిదండ్రులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత తన కూతురు యొక్క మృతదేహాన్ని చూసి వాళ్ళ కన్నీటి పర్యంతో చాలా బిగ్గరగా కూడా రోజుచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా అంటే మన ఇంటికి సంబంధించేసి కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఆ సమస్యలు అనేవి పిల్లలకు తెలియకుండా కూడా మేము వాడిని పెంచుకుంటున్న నేపథ్యం. అందుకోసమే పిల్లలను దూరంగా ఉంటూ హాస్టల్లో ఉంటూ చదివిస్తున్నాము. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి యొక్క ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పి మేము భావించలేదని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్న నేపథ్యం అయితే. కాకపోతే ఆర్థిక సమస్యలు అనేవి ఇంట్లో ఉండటం వల్ల కొంతగా మధ్య మధ్యలో కూడా కొన్ని తగాదాలు కూడా అంటే చిన్న కుటుంబంలో వచ్చే తగాదాలు తప్ప వేరే ఇతర ఏ విషయాలు కూడా లేవు. అయినప్పటికీ కూడా అంటే ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి విషయాన్ని కూడా తమ పిల్లలకు చెప్పకుండా కూడా చాలా జాగ్రత్త పడినప్పటికీ కూడా పిల్లలు అనేవారు ఈ విధంగా గుర్తించేసి ఈ విధంగా అంటే మన మానసిక సంఘర్షణలోనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి భావించలేదు. అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఈ విధంగా మా ముందు నిజజీవిగా ఉండడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి కూడా తల్లిదండ్రులు మాత్రం కనీటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. నాకు సమాచారము 6:30కి తెలిసింది. మా GCDO గారు ఫోన్ చేసి చెప్పడంతో
సడన్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలతోటి ఆ స్కూలు ఎస్ఓ తోటి నైట్ డ్యూటీ టీచర్తో మాట్లాడితే సమాచారం ఏంటంటే ఆమె మంచిగానే అందరితో పాటు నిన్న యాక్టివ్గానే క్లాస్ రూమ్లో చదువుతున్నది. సాయంత్రం వాళ్ళ నాన్న కూడా వచ్చిపోయాడు అనేది తెలుస్తున్నది. దాంతో ఆమె మంచిగానే ఆమె నైట్ డిన్నర్ చేసుకోవడం జరిగింది. డిన్నర్ చేసుకున్న తర్వాత పండుకొని మళ్ళీ లేచి పక్కనే ఉన్న అమ్మాయితో ఆ చున్నీ ఇవ్వు అని అడిగిందట. అడిగితే ఎందుకు నీకు చున్నీ ఎందుకు ఇస్తాను అని అంటే వీళ్ళు ఆమె చున్నీ కట్టుకున్నారంట చేతులకి. మరి కట్టుకున్న తర్వాత ఏమైతే తీసేసుకొని మళ్ళీ కిందికి ఆ అమ్మాయి కిందికి వచ్చి క్లాస్ రూమ్ లో డ్యూయల్ డెస్క్ పైకి ఎక్కి ఆ డ్యూయల్ డెస్క్ పైన అందకపోతే స్టూల్ వేసుకొని ఫ్యాన్కి చున్నితో ఊరేసుకోవడం అయిందనేసి మన ఇక్కడ అడిగితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకు అని అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అనేసి అమ్మాయి చెప్పడం జరుగుతుంది.